వరలక్ష్మి అయితే అక్కడ అలా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో విష్ణు అయితే అదే ఆటోలో డ్రైవర్గా వచ్చి మేడం చెప్పండి మేడం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే జూబ్లీ హిల్స్కి పోవాలి అని చెప్పి అంటుంది. సరే మేడం రండి 500 అవుతుంది అని చెప్పి విష్ణు అంటాడు. ఆ మాటకు వరలక్ష్మి అయితే ఏంటి 100 రూపాయలే కదా జూబ్లీ హిల్స్కి ఇక్కడ నుండి అంటే, లేదు మేడం 500 అని చెప్పి అక్కడే నిలబడి ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే నాకేమీ అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. ఇక వెళ్ళిపోండి అన్నా సరే అక్కడ ఉన్న విష్ణు అయితే అలా వరలక్ష్మి వైపు చూస్తూ మేడం కత్తిలా ఉన్నారు, చూస్తుంటే చాలా ఉడికొచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే అని చెప్పి అంటూ ఉంటాడు. రే ఏం మాట్లాడావురా, ఎవడ్రా నువ్వు అని చెప్పి వరలక్ష్మి అయితే తన కాలు చెప్పు తీసి కొట్టబోతూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు అయితే మేడం 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 ఆగండి, అసలు నేను ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి ఆ ముసుగునైతే తీస్తాడు. తీసి చూసేసరికి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విష్ణు గారు, ఏంటి మీరా, ఏంటి ఈ అవతారం అని చెప్పి అంటూ ఉంటుంది. అది లేదు వరలక్ష్మి, నేను ఈ ఆటో నడపాలనుకుంటున్నాను, రండి మేడం రండి మీతో పాటు స్టార్ట్ చేస్తాను, ముందు మీరే నా ఆటో ఎక్కాలని చెప్పి వరలక్ష్మిని తన చేతితో పట్టుకొని వరలక్ష్మిని అయితే ఆటోలో ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.